దిగదిగ కదిలారు ఆది దేవతలు నట్టింటి పండుగకు వాళ్ళే ముత్తైదువులు దిగదిగ కదిలారు ఆది దేవతలు నట్టింటి పండుగకు వాళ్ళే ముత్తైదువులు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూస్తున్నారు కదా, మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా, నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో అది మీ అందరికీ ఈ విధంగా వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మార్నింగ్ అయితే ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. మామూలుగా అయితే కల్లేపు పౌడర్ అయితే చల్లుతారు కదా, అది వచ్చేసి ఈ మధ్య వీడియోస్లో వైరల్ అయింది కదా, అదైతే చల్లకూడదని. అందువల్ల అయితే నేను నార్మల్గానే వాటర్ అయితే పట్టి వాకిలంతా కడిగి ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. ఏమైనా కూడా కాకపోతే పండగలో అప్పుడు వాకిలి పచ్చగా ఉంటే చాలా కళగా ఉంటుంది కదా, కాకపోతే మాత్రం అది ఆ కల్లేపు పౌడర్ అయితే అది వచ్చేసి వీడియోలో అయితే ఈ మధ్య విన్నాం కదా, దానివల్ల ఏదో ఎఫెక్ట్ అయితే పడుతుందని, అందువల్ల అయితే నేనైతే చల్లలేదులేండి. మామూలుగా ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే వేసుకున్నాను. కానీ పండగలప్పుడు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే ఇంకా ఇంట్లో పని చేయాలన్నా కూడా కొంచెం కష్టమే కదా. అది వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ ముగ్గు అంతా వేయాలంటే మాకు మినిమం ఒక 2-3 గంటలు అయితే సరిపోతుంది. అందువల్ల నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ మా పాపనైతే వేయమన్నాను. చూసారు కదా, మా పాపకి మళ్ళీ మా లక్కీ అయితే తోడు. తను మా లక్కీ లేకుండా ఏ పని అయితే చేయదండి. చూసారు కదా, మామూలుగా ఈ తామర పూల ముగ్గు అయితే ఈ విధంగా వేశాను. మామూలుగా చూసారు కదా ముగ్గు అయితే 2-3 గంటలు అయితే పట్టిందండి. అది వచ్చేసి తర్వాత అయితే మీకు ఫైనల్గా షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా వంటగదిలో పని అయితే మనం స్టార్ట్ చేయాలి కదా. ముఖ్యంగా ఏమైనా కూడా అమ్మవారికి నైవేద్యాలు ఏవి చేయాలంటే మాత్రం ఈ విధంగా స్టవ్ నీట్గా కడిగి పసుపు కుంకుమ ఈ విధంగా అయితే అలంకరించుకోవాలి. మామూలుగా అమ్మ వాళ్ళ కాలంలో అయితే పొయ్యిలు అయితే ఉంటాయి కదా, వాటిని చక్కగా పేడతోలికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు అయితే వేస్తారు కదా. ఏమైనా కూడా పాత రోజులు అయితే ఎప్పుడు రావులేండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, అప్పట్లో అయితే రోళ్ళు రోకళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ బుజ్జి రోల్ మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా కష్టమేనండి. మామూలుగా వంటగదిలో అయితే మనకి ఎంత ప్లేస్ ఉన్న రోళ్ళు రోకలు పెట్టుకోవడానికి మాత్రం ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు కదా. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాను. మామూలుగా మనం ఇలా పూజలు వ్రతాలప్పుడు మాత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే ఈ విధంగా అయితే చేస్తారు కదా. కొంతమంది అయితే 3 రకాలు, అంటే వాళ్ళ శక్తిని మించి అయితే ఎవరు చేయరు కదా. మామూలుగా కొంతమంది అయితే 3 రకాల నైవేద్యాలు, లేదంటే 9 రకాలు ఇలా అయితే అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే వాళ్ళకి నచ్చిన విధంగా అయితే నైవేద్యాలు అయితే చేసి పెడుతుంటారు కదా. ఏమైనా కూడా మన ఇంట్లో అమ్మవారికి ఈ విధంగా నచ్చిన నైవేద్యాలు చేసి చక్కగా పూజ చేసుకున్నామంటే ఏమైనా కూడా తల్లి ఇచ్చే ఫలితమే వేరు కదా. ఏమైనా కూడా ఆ తల్లి మన నుంచి అయితే ఏమీ ఆశించదండి. కేవలం ఒక భక్తి మాత్రమే తనైతే మనలో చూస్తుంది కదా. అంతే భక్తితో మనమైతే పూజలు అయితే చక్కగా చేసుకున్నామంటే ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై అయితే ఎల్లప్పుడూ కురిపిస్తుంది. ఏమైనా కూడా మనం ఇచ్చేదానికంటే మాత్రం ఆ తల్లి ఇచ్చే చల్లని దీవెనలే కదా అందరికీ ముఖ్యమైతే. చూసారు కదా, పులిహోర, గారెలు, పాయసం ఈ విధంగా అయితే తయారు చేశాను. కానీ పూజా విధానంలో మాత్రం నాకైతే కలశం ఆనవాయితీ లేదండి. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ అత్త వాళ్ళ సైడ్ నుంచి కానీ
కేవలం ఒక్క పటానికి మాత్రమే అమ్మవారికి అయితే నేను చక్కగా పూజ అయితే చేసుకుంటాను. మామూలుగా నేను వచ్చేసి అమ్మవారిని బజార్లో అయితే తీసుకొచ్చి కాళ్ళు చేతులు అమర్చి ఈ విధంగా అయితే పూజ అయితే ఎప్పుడూ చేసుకోలేదు. అయితే మీరంతా ఒక విషయం అయితే గుర్తిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇలా చెప్తున్నానని కూడా మీరైతే మరలా అనుకోవద్దండి. మామూలుగా మనం సమస్త లోకాలనేలే ఆ జగన్మాతని మాత్రం మనం కేవలం ఒక కాళ్ళు చేతులు తల ఈ విధంగా అమర్చి మాత్రం పూజలైతే చేసుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కానే కాదండి. ఎక్కడైనా పూజారులని అడిగి మనం ఏ విధంగా పూజ అయితే చేసుకోవాలో మనకు ఆనవాయితీ ఏ విధంగా ఉందో కనుక్కొని పూజ చేసుకుంటే మంచిది కదా. అలా కాకుండా ఒకరిని చూసి ఒకరైతే ఎవరో ఏదో చేసేసారని సోషల్ మీడియాలో విపరీతంగా ఈ విధంగా సారీ అండి, ముగ్గు అయితే చూశారు కదా, మా పాప అయితే ఈ విధంగా వేసింది. ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేయండి. ఇదిగోండి పూజ అయితే నేను ఈ విధంగా ఎప్పుడు ఇదే విధంగా అయితే అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా ఇందాక విషయం, ఇప్పుడు వచ్చేసి ఎవరో ఏదో చేసేసారని అదేవిధంగా అయితే మనం కూడా అమ్మవారికి పూజ అయితే ఇలా అయితే చేసుకోకూడదండి. మనకు ఆనవాయితీ ఉందా లేదా 1-3 సార్లు అయితే ఆలోచించి అమ్మవారి రూపంలోనే అయితే మనం కలశం పెట్టి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది కదా. అలా కాకుండా కేవలం ఒక బొమ్మను తీసుకొచ్చి పట్టు చీరలు అయితే కట్టి నగలైతే పెట్టి ఇంకా అంతవరకు ఓకే, కానీ కాళ్ళు చేతులు అమర్చడం మాత్రం మనం ఆలోచించి చేస్తే మంచిది కదా. కానీ ఒక సోషల్ మీడియా పుణ్యమాని ఏదో విచిత్రమైన పూజలన్నీ అయితే మనకు తెలిసి తెలియకుండా అయితే అస్సలు చేసుకోకూడదండి. ఇది ఏ పూజ ఎంతవరకు చేయొచ్చా ఎంతవరకు కరెక్టా అని మాత్రం 1-10 సార్లు అయితే ఆలోచించి చేసుకుంటే మంచిది కదా. సాక్షాత్తు సమస్త లోకాలు నేలే ఆ జగన్మాతని మాత్రం ఈ విధంగా అయితే అస్సలు చేయకూడదండి. చూశారు కదా, ఇదిగోండి మా గౌరీదేవి ఈ విధంగా లక్కీ అయితే పూజ అయితే తను కూడా ఈ విధంగా కుంకుమ బొట్లు అయితే పెట్టించుకుంది. ఇదిగోండి మాకు స్పెషల్ చిన్ని ముత్తైదు అయితే ఫస్ట్ చూశారు కదా వీడియోస్లో ఈ పాపనైతే తను మా అన్నయ్య వాళ్ళ మనవరాలు, ముందు తనకే అయితే ఈ విధంగా పసుపు రాసి ఫస్ట్ తాంబూలం అయితే నేనైతే తనకే ఇస్తాను. చూశారు కదా మా ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదువ, చూశారు కదా బొట్టు అయితే పెట్టించుకొని అంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే అయింది కదా, తర్వాత తాంబూలాలు అయితే ఈ విధంగా అయితే నేను మా పాప చేత ఇదిగోండి మా పాప కూడా కొంతమందికి అయితే ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చింది. చూశారు కదా, ఏమైనా కూడా అయితే ఒక్క విషయం అండి, వరలక్ష్మి వ్రతం ఆ రోజు పూజ చేసుకోలేని వాళ్ళు మాత్రం ఏం బాధపడాల్సిన అవసరం అయితే రాదండి. ఇంకా 3 వారాలు అయితే ఉన్నాయి కదా, ఆ 3 వారాలైనా మనకి నచ్చిన విధంగా కాదండి, అమ్మవారికి నచ్చిన విధంగా మనకున్నంతలోనే ప్రసాదాలు నైవేద్యాలు అయితే చేసుకొని మనకున్నంతలో చక్కగా అమ్మవారిని పూజ అయితే చేసుకున్నామంటే ఆ తల్లి కరుణ కటాక్షాలు మనపై ఎప్పుడు మన కుటుంబంపై చల్లగా అయితే ఆమె చల్లని దీవెనలు అయితే కురిపిస్తుంది కదా. చూశారు కదా, ఇదిగోండి తనైతే తాంబూలం తీసుకొని తాంబూలాన్ని కూడా ఉయ్యాలైతే ఊపుతుంది. ఏమైనా కూడా ఈ పాప మాత్రం మనమైతే మాటలు నేర్పించాల్సిన అవసరం లేదండి, తానే యాక్టివ్గా చూసుంటారు కదా, మామూలుగా మాటలు అయితే చక్కగా అయితే పాడుతుంది. ఇదిగోండి ఈ విధంగా తాంబూలం అయితే తీసుకునింది. చూశారు కదా, నేను కూడా తాంబూలాలు అయితే ఈ విధంగా అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇంకా గుడికైతే బయలుదేరేసాను. ఇదిగోండి సాక్షాత్తు అమ్మవారు ఎంతో చక్కగా అయితే ఉంది కదా, అమ్మవారి అలంకరణ కూడా చాలా చక్కగా అయితే చేస్తారు. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారైతే నెల్లూరులో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి. చెప్పాను కదా, మామూలుగా నేను చాలా వీడియోస్లో అమ్మవారి గురించి అయితే
ఇదే విధంగా తల్లి దగ్గర అయితే మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరికని మాత్రం ఆ తల్లి తప్పకుండా అయితే నెరవేరుస్తుంది. ఓకేనండి, చూసారు కదా, నా మాటలు కొంచెం కష్టమైతే మాత్రం వీడియోలో అయితే స్కిప్ చేసేయండి. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అండ్ ఉంటానండి, బాయ్.